వస్తే ఏపీ రాజకీయ తెరపైన వైసీపీ సందడి తగ్గిపోతోంది. ఆ పార్టీ విపక్షంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. అధినేత జగన్ వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు. అధినేత జనంలోకి వెళ్ళకపోవడంతో నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు అంటున్నారు. ఇక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోటి గొంతుకలు వినిపించేవి. ఎన్నో పదవులు సృష్టించి మరీ వైసీపీ ప్రభుత్వంలో పంచిపెట్టారు. పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా వైసీపీ వారే ఉన్నారు. నామినేటెడ్ పదవులు వీటికి అదనం. ఇలా లెక్కలేనన్ని పదవులు తీసుకున్న వారంతా వైసీపీ ఓటమితో సైడ్ అయిపోయారు. ఈ రోజున వైసీపీ తరపున కేవలం కొన్ని గొంతుకలు మాత్రమే వినిపిస్తున్నాయి. అవి కూడా మీడియా ముందు మాత్రమే సౌండ్ చేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లోకి వైసీపీ వెళ్లడం లేదు. మరోవైపు క్యాడర్ ఊసు ఎవరికీ పట్టడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా క్యాడర్ గోడు పట్టని తీరుతో వైసీపీ నిర్లిప్తంగా ఉండిపోతోంది. ఇక సాధారణంగా చూస్తే ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన పార్టీకి తొలి 6 నెలలే హనీమూన్గా ఉంటుంది. ఆ తర్వాత అంతా గతుకుల బండి మీద ప్రయాణంగానే సాగుతుంది. ప్రతిపక్షాలు జనంలోకి వచ్చి ఆందోళన చేస్తాయి. అలాగే ప్రజలలో అసంతృప్తి కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. దాంతో పాటుగా పార్టీలో సైతం నాయకులు క్యాడర్ మధ్యన అంతరం, అధికారంలో ఉన్న వారి ఆశలు తీరక అలకలు, అపోహలు, అలజడులు ఇలా సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కానీ అదేం విచిత్రమో కూటమికి మాత్రం చాలా విషయాలు కలిసొస్తున్నాయి. 2 ఏళ్లవుతున్నా ఇంకా మోజు మీదనే ప్రభుత్వం ఉంది. టీడీపీ తమ నాయకులతో, క్యాడర్తో కోఆర్డినేషన్ చేసుకుంటోంది. మిత్రుల మధ్య కూడా అగ్రస్థాయిలో విభేదాలైతే లేవు. ఇక విపక్షం వైసీపీ అయితే పూర్తిగా హనీమూన్ చేసుకోమని పొలిటికల్ గ్రౌండ్ అంతా వదిలేసింది. దాంతో కూటమికి ఎదురే లేదు అన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. చర్చ అంతా కూటమి వైపు నుంచే సాగుతోంది. అసెంబ్లీలో ఎటు విపక్షం లేదు, బయట కూడా లేదు అన్న పరిస్థితి ఏర్పడడానికి కారణం వైసీపీ అధినాయకత్వం ఉదాసీన వైఖరులే కారణం అంటున్నారు. టీడీపీ క్రమం తప్పకుండా ప్రతి ఏటా మహానాడును పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటుంది. ఇది పార్టీ క్యాడర్కు ఎక్కడ లేని హుషారును తెస్తుంది. అలాంటి సందడి, సరదా మరే పార్టీలోనూ కనిపించవు. ఈసారి నెల్లూరులో టీడీపీ మహానాడు జరుపుతోంది. దానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే టీడీపీ జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా వేసింది. దాంతో పదవులు అందుకున్న వారు మరింత జోష్తో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ రీఛార్జ్ అవుతూ స్థానిక ఎన్నికలకు ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది. మరోవైపు చూస్తే వైసీపీ శిబిరం ఢీలాగా ఉంది అంటున్నారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ క్యాడర్లో కూడా హుషారు తీసుకుని రావాలి అని చూస్తోంది అంటున్నారు. ఎప్పుడో 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు వేదికగా ప్లీనరీని వైసీపీ నిర్వహించింది. ఆ తర్వాత చూస్తే 4 ఏళ్లుగా పార్టీ పండుగ అంటూ ఏదీ లేదు అంటున్నారు. దీంతో పార్టీ జనాలకు ఉత్సాహం పెంచి గ్రౌండ్లోకి పూర్తి స్థాయిలో దించడానికి వైసీపీ కూడా మహానాడు తరహాలో రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశాలను నిర్వహించాలి అని చూస్తోంది అనే ప్రచారం సాగుతోంది. అది కూడా సాధ్యమైనంత తొందరగానే చేయాలి అని ఆలోచిస్తున్నారట. పార్టీ బూత్ లెవెల్ కమిటీలు తొందరలో పూర్తవుతాయని చెబుతున్న నేపథ్యంలో అవి పూర్తి కాగానే వైసీపీ కూడా ప్లేనరీ లాంటి భారీ సభలతో ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తుంది అంటున్నారు.